వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కార్మికుల రక్షణలో సింగరేణి యాజమాన్యం వివక్ష, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న BMS, TB, GKS, HMS నేతలు. మంచి భవిష్యత్తు వైపు యువత అడుగులు వేయాలి. జగిత్యాల జిల్లా BRS నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హితవు. అర్హులైన పేదలకి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వండి. హన్మకొండ కలెక్టరేట్ ఎదురు RPI ఆధ్వర్యంలో ధర్నా. పెళ్లి వేడుకల్లో చెలరేగిన వంటలు, తప్పిన పెను ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, దంచుకొడుతున్న ఎండల్లో పెద్దపల్లి జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిగా మారింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నమోదు కావడంతో కార్మిక లోకం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎండ తీవ్రతలో సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉత్పాదకత మీద దృష్టి సారించిన యాజమాన్యం కార్మికుల రక్షణలో వివక్ష చూపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. భానుడి ప్రతాపంతో పని స్థలాల్లో కనీసం తాగునీరు లేక కార్మికులు విలువెల్లాడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పని వేళల్లో మార్పు చేయాల్సిన యాజమాన్యం ఆ దిశగా ఆలోచించకపోవడం కార్మికుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. యాజమాన్యం ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులకి చలువ పందిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి నీరు ఇవ్వాల్సి ఉండగా నామమాత్రపు సౌకర్యాలతో సరిపెట్టడం సరైంది కాదని BMS నాయకుడు యాదగిరి సత్తయ్య, TB, GKS నాయకుడు మిర్యాల రాజిరెడ్డి, HMS నాయకుడు రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కులని కాలరాస్తూ కార్మికులపై యాజమాన్యం నియంత్రత్వ ధోరణిని అవలంబిస్తోందని మండిపడుతున్నారు. కార్మికుల శ్రమతో లాభాలు ఆర్జిస్తున్న యాజమాన్యం ఎండ తీవ్రత నుండి కార్మికులని కాపాడాలని కోరుతున్నారు. కార్మిక కుటుంబాలకి కనీసం తాగునీరు సరఫరా చేయకుండా ఇబ్బందులకి గురిచేస్తోందని నాయకులు కన్నెర చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి రావద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికీ యాజమాన్యం ఎండలో కార్మికులతో పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఉత్పత్తితో పాటు కార్మికుల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం పని స్థలాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల మూలంగా ఇవాళ జాతీయ సంపదను తీసే ఓపెన్ కాస్ట్ కార్మికుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సింగరేణి యాజమాన్యం ప్రొడక్షన్ అని చెప్పేసి మెడ మీద కత్తిలాగా పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ ఓపెన్ కాస్టులలో సాధారణమైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. బొగ్గు తీసే క్రమంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రతకు ప్రభుత్వాలు కూడా జనాలు బయటికి వెళ్ళొద్దు, ప్రజలు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి చట్టం ప్రకారం. అదే చట్టం సింగరేణి కార్మికులకు కూడా మైన్స్ రూల్స్ 1952 కానీ 55 కానీ ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్నీ కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పని వేళలు ముఖ్యంగా మార్చాలి. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చట్టం కూడా ఉన్నది. అట్లనే వాళ్ళకు సంబంధించిన మజ్జిగ ప్యాకెట్లు కానీ ORS ప్యాకెట్లు కానీ కండిషన్ తోటి కాదు, అన్కండిషనల్ బేసిస్ మీద ఇవ్వాలి. ఒకటే ప్యాకెట్ ఇస్తారు, ఒకటే ORS ఇస్తారు. ఆ ఒక్క ప్యాకెట్తో బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉన్నది. వాటర్ కూడా బాటిల్ లేకుండా పోతూ ఉన్నది. సింగరేణి యాజమాన్యానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం తరఫున ప్రతి కార్మికుడు కూడా ఆరోగ్యంగా ఉన్ననాడే ఆరోగ్యకరమైన ప్రొడక్షన్ వీటి తీసి ఈ దేశానికి, రాష్ట్రానికి అత్యధికంగా వనరిచ్చే సంస్థ సింగరేణి సంస్థ. ఇటువంటి సంస్థల సింగరేణి కార్మికుల ఆరోగ్య దృష్టి విషయంలో శ్రద్ధ వహించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS తరఫున విజ్ఞప్తి చేస్తాం.
నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, వచ్చే నీళ్లను తాగే పరిస్థితి లేదు, కనీసం ఆ నీళ్లు రోజు వచ్చే పరిస్థితి లేదు, వచ్చిన నీళ్లు కూడా సరిపోయేంత లేదు, ఆ నీళ్లు కూడా 2 రోజులకు ఒక్కసారి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. సేఫ్టీ అంటే సేఫ్టీ చార్జ్ షీట్, సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్ల కోత, డిమోషన్లు, డిస్మిస్లతో రాదు. కార్మికునికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడే, కార్మికుని మదిలో రక్షణ అంటున్నవే, కార్మికుని మదిలో రక్షణ రావాలంటే నా కుటుంబం నుంచి, ఇంటి నుంచి బయలుదేరినటువంటి కార్మికుడు మళ్ళీ పని స్థలాలకు వెళ్లి పైకి వచ్చేంత వరకు కూడా అతనికి ఏ ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ఎండ తీవ్రత కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, మంచి గాలి కావచ్చు, రోడ్డు సౌకర్యం కావచ్చు, ఇలాంటి అన్ని సౌకర్యాలను నువ్వు చేపట్టినప్పుడే నా మదిలో ఇంకొక ఆలోచన రాకుండా పని పట్లనే శ్రద్ధ పెట్టేటువంటి ఆలోచన నాకు ఉంటుంది. కాబట్టి గనిలో, మదిలో, పనిలో రక్షణ అని చెప్పేటువంటి అధికారులారా ఆ విధమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టండి. యాక్సిడెంట్ అయినటువంటి కార్మికునికి మైన్ యాక్సిడెంట్ అయితే 3 నెలలు, 4 నెలలు, 6 నెలల పాటు కూడా జైల్లో వేసినట్టుగా అదే బెడ్ మీద ఇంటికి పోకుండా పెట్టేటువంటి ఓ రక్షణ అధికారులారా, మరి ఈ యొక్క సేఫ్టీకి సంబంధించి ఈ ఎండ తీవ్రత నుంచి కూడా రక్షణ ఏర్పాట్లను చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. కార్మికుల ప్రాణాలంటే పట్టింపు లేదు. ఒకవైపు వాతావరణ కేంద్రం వాళ్ళు, గవర్నమెంట్ హెచ్చరిస్తుంది ఎండలు బాగున్నాయి, ఎండలో తిరిగితే మెదడుకు దెబ్బ తగిలితే మనిషి కొలాప్స్ అయిపోతాడు అని చెప్పినా కూడా సింగరేణి మేనేజ్మెంట్ ఈ దరిద్రపు పరిపాలనలో, టీఆర్ఎస్ పరిపాలనలో, టీజీబీకేఎస్ పరిపాలనలో, ఏఐటీసీ పరిపాలనలో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, వడదెబ్బకు చచ్చిపోతున్నారు. చెప్పుకుంటే ఏమైతుందో అనే ఉద్దేశం భయపడి ఎవరేం చెప్పుకుంటే కదా పోయి పట్టుకొని దాన్నట్టు విషయం ఉన్నది. ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే పట్టుకొని దాన్నట్టు వీడు బాగా మాట్లాడుతుంది, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయండి, ప్లేడే బంద్ చేయండి, షిఫ్ట్ చేయండి, రకరకాల వేధింపులకు గురవుతున్నారు. ఇవన్నీ మీ రాజకీయాలు పక్కన పెట్టండి, ఎన్నికల రాజకీయాలు కాదు, ఈ రాజకీయాలు అన్ని పక్కన పెట్టండి, కార్మికుల ప్రాణాలు కాపాడండి. ఇప్పటికైనా రోహిణి కార్తీ వస్తాంది, దగ్గరకు వచ్చింది, అయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మేనేజ్మెంట్ నాటకాలు చేయకండి. సేఫ్టీ చేయమన్నాడు, డైరెక్టర్స్ ఉన్నారు, పర్యటనలు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు. మా కార్మికులు కూడా ఏసీ కార్లు ఇవ్వండి, ఏసీ బండ్లు ఇవ్వండి, ఏసీ షెల్టర్స్ ఇవ్వండి, వాళ్ళు కూడా మీలాగా తిరుగుతారు. మా వాళ్ళు ఎండలో తిరుగుతున్నారు కనుక ఇమ్మీడియట్లీ వాళ్ళ ప్రాణాలు కాపాడండి అని మేము హెచ్ఎంఎస్ పరంగా డిమాండ్ చేస్తున్నాం, కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ఉద్యోగాలకి కొదవలేదని, మంచి భవిష్యత్ వైపు యువత అడుగు వేయాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సూచించారు. మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విఐవిఐఎఫ్ఐ ఐటీ కంపెనీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో కోరుట్ల నియోజకవర్గం యువతకి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం అడిగిన వెంటనే సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ బి చంద్రశేఖరరావు, ఎంపీపీ మారు సాయిరెడ్డి, కోరుట్ల నియోజకవర్గ యువత, విఐవిఐఎఫ్ఐ ఐటీ కంపెనీ సభ్యులు పాల్గొన్నారు. అందరు కూడా జస్ట్ ఒక మంచి విల్ పవర్ తోని, మంచి విజన్ తో ఉంటే 100% అందరు కూడా జాబ్స్ వస్తాయి. దానికి తోడు మన మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లపూర్ అందరూ చాలా తెలివైన వాళ్ళు, అందరు కూడా జాబ్స్ వస్తాయి. దయచేసి ఎవరు నిరుత్సాహపడద్దు, రాకపోతే కూడా ఓకేమా, రైట్. సో బేసిక్ శాలరీ కూడా ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే బేసిక్ శాలరీ నేను చెప్పొద్దు ఇప్పుడే, వాళ్ళ కంపెనీ వాళ్ళు నిర్ణయం చేస్తారు, కానీ బేసిక్ అన్నిటికంటే చిన్న లెవెల్ కూడా 15,000 వస్తాయి ఇక్కడ. మంచిగా చేసిన కొద్ది 25,000, 35,000, 40,000 అట్లా పోతూనే ఉంటుంది సార్. సో ఇట్ ఇస్ లెఫ్ట్ యువర్ టాలెంట్, ఓకేమా. సో అందరికి బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడే కొద్దిగా వేడి ఉంది నాకు తెలుసు, కొద్దిగా ఓపిక పట్టండి, ఒక్కరోజే కాబట్టి సరేనా. అయితే చాలా వేడి ఉంది, రైట్. సో మీకు కావాల్సిన వాటర్, మంచిగా అన్ని తీసుకురామని చెప్పిన ఇప్పుడు, ఓకే. సో బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ అందరికి కూడా. ఈ ఇయర్ అంటే 2023లో ఓన్లీ హైదరాబాద్ లో 43% ఆఫ్ ద ఎంటైర్ ఐటీ జాబ్స్ ఉన్నాయి. అంటే దేశంలో 100 జాబ్స్ క్రియేట్ అయితే ఐటీలో 40 కూడా హైదరాబాద్ వచ్చింది. సో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కోప్. ఇంకా అదృష్టం ఏంటంటే మనకి థ్యాంక్స్ టు మన మంత్రి గారు, సేమ్ టైం ఆ బిల్పే కంపెనీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆఫర్ ఓపెన్ చేస్తారు. జనరలీ ఇది మన వారందరికీ చాలా కృతజ్ఞత భావంతో ఉండాలి. ఎందుకంటే వస్తారు ఎవరైనా ఐటీ ఊహించిన ఇప్పుడు ఐటీ ఆఫీస్ వస్తుంది, మనం పెట్టుబడి కోరుట్లలో ఊహించిన ఎప్పుడైనా. సో మీరు అందరూ కూడా ఎప్పటికీ వాళ్ళకి థ్యాంక్ ఉండాలి. ఇక్కడ రానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందుకే నిన్న మొన్న నుంచి చాలా మంది బయలుదేరి చేస్తున్నారు, సార్ నాకు ఇప్పుడు ఎవ్వరికి కూడా రికమెండేషన్ లేదు.
ఎందుకంటే అందరు ఇక్కడ కదా, అందరు మెట్పల్లి మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఒట్టి మన కాన్సెన్స్ వాళ్ళకి మిగతా బయట ఎవరికి లేదు కాబట్టి ఎవరికి పైరవి లేదు, ఎవరికి రికమెండేషన్ లేదు. మీకు కావాల్సి హైదరాబాద్ పోయేది ఉంటే నాకు పైరవి అడిగితే చేపిస్తాను కదా, కానీ ఇక్కడ ఎవరికి పైరవి లేదు, ఎవరికి రికమెండేషన్ లేదు. అసలు సోన్లీ అని మెరిట్. నేను పైరవి చేసేవాళ్ళు పెట్టాను ఇక్కడ, వాళ్ళ ఆఫీస్ నడవకపోతే ఆఫీస్ పనిచేసి వెళ్ళిపోతారు, అవునా కదా. సో వీ ఓన్లీ వాంట్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఎవరికైనా రాకపోయినా దయచేసి నిరుత్సాహపడద్దు. యూర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు గివ్ యూ ద బెస్ట్. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అర్హులైన పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ఆర్బీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం కలెక్టరేట్కి అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పసుల రవికుమార్ మాట్లాడుతూ దళిత బంధు పథకంలో ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అర్హులను ఎంపిక చేయాలని కోరారు. దళిత బంధులో అవినీతి అక్రమాలకి పాల్పడిన అధికార పార్టీ ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని అర్హులైన పేదలకి పంపిణీ చేయాలని కోరారు. ఎస్సీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ మైనార్టీల ఐక్యత. ఆర్టీఐ 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 రామదాస్ సత్వాల గారి నాయకత్వం, రామదాస్ సత్వాల గారి నాయకత్వం. అందరికీ కొడుతుందన్నా, అదే నువ్వే ఎండ కొడుతుందో తీసుకోమని చెప్పింది. పక్షాన ఏనాడు కూడా వారు మొండి వైఖరి చూపిస్తున్నారు తప్పితే మరి ఏ ఒక్కరోజు కూడా ఇప్పటిదాకా 9 సంవత్సరాలు గడిచినా కూడా దళితుల ప్రేమ లేని ముఖ్యమంత్రి మరి ఈనాడు 105 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తప్పే కానీ ఏ ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వలేదు, ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. దళిత బంధువు చెప్పినాం, ఆ దళిత బంధువు పేరు తీసేయి అంబేద్కర్ బంధువుగా పేరు పెట్టాలని కూడా మేము మొన్న కూడా డిమాండ్ చేసినాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అంబేద్కర్ బంధువు పేరు పెట్టాలని కూడా మేము నిరాహార దీక్ష రిలీజ్ చేద్దామనేది మా రాష్ట్ర కమిటీ నిర్ణయించినాము. తప్పకుండా ఆ దళిత బంధువు అనేది మాకు ఆ దళితుల బంధువు అనేది అవసరం లేదు. మరి ఊరిలో ఒక్కరికి ఇచ్చి మరి గొప్పలు చెప్పుకోవడం తప్ప మళ్ళీ 1,00,000 కోట్లు పెట్టి దళిత బంధువులు అందరికీ వర్తింపజేయాలని చెప్తున్నాం. ఎలక్షన్స్ అంటేనా మరి అందరూ దళితుల పట్ల ప్రేమ ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఇల్లు లేని వారు చాలామంది కూడా ఉన్నారు. అందులో ఇల్లు లేని నిరుపేదలందరికీ గుర్తించి PMAY తరఫున ఇల్లు ఇవ్వాలని మా కేంద్ర మంత్రివర్యులు రామదాస్ అథవాలే గారు
కలెక్టర్ గారికి ఇది రెండోసారి లెటర్ పెట్టడం, ఈసారి మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారికి కలిసి వారి ప్రత్యేక కోటలకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏదైతే PMEY ఇల్లు ఇస్తుందో ఆ ఇళ్లను వెంటనే అమలు చేయాల్సిందే కూడా కలెక్టర్ గారిని చాలా గట్టిగా సాంగా మేము కోరుతామని కూడా మరి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఎర్రటెండలో విచ్చేసినటువంటి ఇల్లు లేని నిరుపేదలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వారందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు తెలియజేయాలంటే ఇమీడియట్గా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఏదైతే ఉన్నారో అలా మా పార్టీ పక్షాన పేదల పక్షాన తప్పకుండా మాకు ఒక 50-100 ఇల్లు ఇవ్వాల్సిందే కూడా మేము ముఖ్యమంత్రి వారికి కోరుతా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యేలు కూడా మేము కోరుతా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్యలో మెమోరాండం ఒకటి ఇస్తామని కూడా మేము నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ సమస్య ఈ పోరాటం ఏదైతుందో మిత్రులు మీడియా మిత్రులు కూడా సహకరించి పెద్ద మొత్తంలో కూడా మీరు సహకారం చేయాల్సిందిగా మీడియా మిత్రులకు. నిర్మల్ జిల్లా బాసర మండలం కేంద్రంలో ఓ పెళ్లి వేడుకలో మంటలు చెలరేగి తుటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే స్థానిక సరస్వతి కళ్యాణ మండపంలో పెళ్లి వేడుక జరగగా బంధువులు సన్నిహితులు అందరూ చేరుకొని పెళ్లి జరిగిన అనంతరం టపాకాయలు పేల్చారు. అందులో నుంచి వచ్చిన నిప్పు మండపం దగ్గర టెంట్కి అంటుకుంది. అక్కడ పార్కింగ్ చేసిన సుమారు 4 ద్విచక్ర వాహనాలు, కుర్చీలు, 2 టెంట్లు అక్కడికక్కడే దగ్ధమయ్యాయి. నష్టం ఎంతవరకు జరిగిందో తెలియాల్సి ఉంది. అమెరికాలోని అట్లాంటాలో నిర్మించనున్న సీతారాముల గుడిలో ప్రతిష్ఠించనున్న విగ్రహాలకి భద్రాచలంలోని చిత్రకూట మండపం ఎదుట ధ్యాన దివాసం నిర్వహించారు. మండల పూజలో భాగంగా 40 రోజుల ధ్యానంలో విగ్రహాలను ఉంచుతారు. ఆ తర్వాత అమెరికాకి తరలిస్తారు. ఈ విగ్రహాలకు పర్ణశాలకి సమీపంలో ఒకరోజు గోదావరిలో ఉంచి జలదివాసం చేశారు. ఈ కార్యక్రమంలో అట్లాంటాలో ప్రధాన అర్చకుడిగా సేవలు అందించనున్న పద్మనాభాచార్యులు, రామాలయం అర్చకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలం కేంద్రం ప్రధాన రాజకీయ వ్యాపార కేంద్రం పేరుకి మేజర్ గ్రామ పంచాయతీ అయిన అభివృద్ధిలో మాత్రం అంతంతే. పుష్కలంగా నిధులున్నా ఖర్చు పెట్టే నాదుడు, అడిగే నాదుడే లేరు. ఇందుకు నిదర్శనమే ఫారెస్ట్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై కాలువలో పారాల్సిన మురుగునీరు రోడ్డుపైకి వచ్చి గుంతగా మారి ప్రయాణికులకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. వేసవిలో పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలం సముద్రాన్ని తలపించేలా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ సిగ్నల్స్ చౌరస్తా వద్ద మురుగునీటి ప్రవాహం పొంగి ప్రవహిస్తోంది. గత 4 రోజులుగా మురుగునీటి నాళాలు బ్లాక్ అయ్యి వరదలా పొంగుతూ బస్టాప్ వరకు కూడా పారుతోంది. దీంతో ప్రయాణికులు దుర్గంధభరితమైన వాసనని భరిస్తూ మురుగునీటిలోనే నిల్చునే పరిస్థితి ఏర్పడుతోంది. మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తున్నా పట్టించుకొని జీహెచ్ఎంసీ అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. साहब ये पानी आज 2 साल से ऐसा कंटिन्यू जा रहा है। रिपेयरिंग करके चेक करके चले जा रहे हैं, खाली फोटो खींच के चले जा रहा है। रिपेयरिंग करने को आता है, चेक करके चले जाते, ख़त्म, फोटो खींच लेते। और इधर दोनों साइड में करा, बीच में खोल छोड़ दिया। तो अभी ये रिपेयरिंग करने का कुछ कंप्लेंट करना पड़ता है मेरे को, कुछ समझ में नहीं आ रहा है। గోదావరి ఖండ్లో ఈ నెల 21, 22వ తేదీల్లో జరిగే సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలని విజయవంతం చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 1GDK2 ఇన్క్లైన్ బొగ్గు గనిపై CITU నాయకులు 16 మీటర్ల భారీ ఎజెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా CITU రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ వేతన ఒప్పందాలతో ప్రధానంగా భూమిక పోషిస్తున్నందుకు కార్మికులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు మెండ శ్రీనివాస్, సారయ్య, కార్మికులు పాల్గొన్నారు. GDK2 ఇంక్లైన్లో సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర CITU మహాసభ జరుగుతున్న సందర్భంగా 16వ మహాసభకు సంబంధించి 16 మీటర్ల క్లాత్ను ఎగరవేసి కార్మిక సమస్యలన్నీ కూడా ఈ మహాసభలో పరిష్కరించడం కోసం కార్మిక వర్గం అంతా కూడా సహకరించాలని, మహాసభని సంబంధించిన ఒక బహిరంగ సభ CITU ఆఫీస్ ముందు 21వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో JBCCI సభ్యులు, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఆ పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం కోరుతూ, అట్లాగే 22వ తారీఖు నాడు CITU మహాసభ శారదానగర్లో రెడ్డి కమిటీ హాల్లో 22వ తారీఖు నాడు జరగబోతూ ఉంది. దీంట్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవటం, సింగరేణిలో కార్మిక సమస్యలపై ఒక కార్యాచరణ రూపు దాల్చి దాన్ని అమలు చేయడం కోసం రాబోయే కాలంలో పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. అది ప్రధానంగా ఐక్య ఉద్యమాల ద్వారానే ఇలా ఏ సమస్య అయినా పరిష్కరించబడ్డది. ఇప్పుడు కూడా CITU లక్ష్యమే అన్ని కార్మిక సంఘాలను ఒకటి చేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో సింగరేణుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని కార్మిక వర్గానికి హామీ ఇస్తా ఉన్నాం. అది సొంతంగా కలగవచ్చు. 10వ తరగతి ఫలితాల్లో కుకట్పల్లికి చెందిన న్యూ ఎరా స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 16 మంది విద్యార్థులు 10/10 GPA సాధించినట్లు సంస్థ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 100కి 100% పాస్ పర్సంటేజ్తో పాటు
తాము ముందున్నామని అన్నారు. ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులని సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులని, తల్లిదండ్రులని అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ అపూర్ణతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఐడి కార్డ్ ఫ్రంట్ సైడ్ తీసుకుంటారు. ఒకసారి ఇక్కడ చూడాలి. అందరు థమ్స్అప్ సింబల్ పెట్టండి. రైట్ విక్టరీ అందరు పెట్టండి. అంటే మీ గొడవ న్యూ ఎరా విద్యార్థులు 16 మంది 10 on 10 స్కోర్ తెచ్చుకోవడం చాలా గర్వకారణం. టీచర్స్ దీనికి తోడ్పడిన టీచర్స్ అందరికీ, తల్లిదండ్రులకి, మా స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. Good morning everyone. Congratulations to all the winners who have scored 10 on 10. This time it is 16 and it's a proud moment for all the new Arians that we have achieved 16, and this number is not just because of students' hard work. It's cooperation of parents as well as guidance of teachers, proper guidance of teachers, and the sure success, one of the sure reasons for this success is their dedication, commitment and hard work towards their studies. That is what we can say, because though the syllabus, this time paper pattern has changed and then the syllabus did not shrink, they had complete syllabus, but still they were able to secure such as good scores this year. That's because of their hard work, I can say, and proper planning. They followed the plan properly and then they studied whatever the guidance was given by the teachers, whatever plan was given, that was implemented in a successful way. I think this is one of the major part that played a great role in our success. Thank you everyone. Thank you. అందరికీ నమస్కారం. న్యూ ఇయర్ హై స్కూల్ ఈరోజు 16 మందిని ఇంత దాంట్లో కూడా మేము 16 మందిని సాధించామంటే చాలా ఆనందంగా ఉంది. ఇది మా యొక్క టీచర్స్ కృషి, పిల్లల యొక్క శ్రమని, పేరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో ఈరోజు న్యూ ఇయర్ అనేది విజయోత్సవంతో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము కుకట్పల్లి ఏరియాలో ఒక మంచి రిజల్ట్ తేగలుగుతున్నామంటే మా పేరెంట్స్, మా టీచర్ సహకారంతో, పిల్లల యొక్క కష్టంతో మేము సాధిస్తున్నాం. అదే దాన్ని ఈ సంవత్సరం కూడా మేము కంటిన్యూ చేయటం అనేది చాలా గర్వంగా ఉంది. ఇది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఒక 10 బెటన్లనే కాకుండా పాస్ అనేది 100% తీసుకురాగలిగి, పిల్లల్ని కూడా మిగతా వాళ్ళు 9 above percent 126 మెంబర్స్కి ఓవరాల్గా 220 మెంబర్స్ మా దగ్గర ఎగ్జామ్ రాస్తే దాంట్లో 126 మందికి 9 above వచ్చినాయి. 6 పాయింట్స్ అనేది మాకు అసలు రాలేదు. అబోవ్ 7 పాయింట్స్ అని రాగలుగుతాం. ఇదంతా పిల్లలు ఎంతో కష్టపడి కోవిడ్ నుంచి బయటకు వచ్చి సరిగ్గా విద్యా సమస్యలు సరిగ్గా నడవకపోయినా వాళ్ళు ఎంతో కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంకా వచ్చే సంవత్సరం రాబోయే కాలంలో కూడా ఇంతకన్నా మంచి రిజల్ట్ తెచ్చుకుంటామని మా టీచర్స్ కృషి చేసి మళ్ళీ మంచి రిజల్ట్ తేగలరని మేనేజ్మెంట్ నుంచి పేరెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకి కంగ్రాట్స్ చెప్తున్నాం, అభినందిస్తున్నాం. మళ్ళీ ఇలానే మేమందరం కూడా మంచి మార్కులతో మీ ముందుకు మళ్ళీ వస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, నేను సిరివల్లి. నాకు 10 on 10 వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది మెయిన్లీ ఐ డెడికేటెడ్ టు మై సెల్ఫ్ అండ్ టీచర్స్ అండ్ ద మేనేజ్మెంట్, బికాజ్ నేను హార్డ్ వర్క్ చేశాను అండ్ టీచర్స్ ఆల్సో హార్డ్ వర్క్ చేశారు. సో దట్స్ వై ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ మీ టు అచీవ్. థ్యాంక్ యూ. హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధి తీగలగూడ మూసి పరివాహక ప్రాంతంలో నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. పోలీస్ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ మొండెం లేని తలని ఇక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు అడిషనల్ డీసీపీ ఆనంద్, మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్మికుల రక్షణలో సింగరేణి యాజమాన్యం వివక్ష, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న BMS, TB, GKS, HMS నేతలు. మంచి భవిష్యత్తు వైపు యువత అడుగులు వేయాలి, జగిత్యాల జిల్లా BRS నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హితవు. అర్హులైన పేదలకి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వండి, హన్మకొండ కలెక్టరేట్ ఎదురు RPI ఆధ్వర్యంలో ధర్నా. పెళ్లి వేడుకల్లో చెలరేగిన వంటలు, తప్పిన పెను ప్రమాదం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.